మైవేత్రి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముందుగా ఒక మంచి అప్డేటు నేను మీకు అందిస్తున్నానని నేను అనుకుంటున్నానండి. నాకు తెలిసైతే నేను 100% నాకు ఏదైతే అప్డేట్ వస్తుందో, ఏదైతే నేను ఆడ కనుక్కుంటున్నానో అది మాత్రమే మీకు చెప్తున్నాను. అంటే రోజుకి ఎంతవరకు ఆడ వర్క్ అవుతుంది, ఎంతవరకు అక్కడ జరుగుతుంది, అంటే మనకు అక్కడ జరిగేది మీకు ఎవరికీ తెలీదు గదా! అందుకని నేను కనుక్కొని మరి మీకు ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తున్నాను. ముందుగా ఈ ఛానెల్ చూసే ప్రతి ఒక్కరు గూడా నాది న్యూస్ ఛానెల్. ఓకే. ఓన్లీ మైత్రి సభ్యులకు మాత్రమే నేను ఈ ఛానెల్ పెట్టుకున్నాను. మైత్రి గురించి దీనిలో చెప్తాను. అందుకని ఈ ఛానెల్ ప్రతి ఒక్కరు గూడా సబ్‌స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ఓకే. అందరికీ గూడా మరొకసారి ధన్యవాదాలు. మీరు లైక్ చేసినందుకు, షేర్ చేసినందుకు, సబ్‌స్క్రైబ్ చేసినందుకు. ఓకే. ఇప్పుడు మ్యాటర్‌లోకెళ్తే అందరికీ గూడా డౌట్ ఏందిరంటే కంపెనీ ఎత్తేసారు. అమౌంట్‌లు ఇంక రావు. క్లోజ్ అయిపోయింది. వర్క్ జరగలేదు అని మీకు అందరికీ గూడా డౌట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఆ డౌట్‌కి నేను సమాధానం ఏందంటే వర్క్ ఎంత వరకు వచ్చింది? అక్కడ పనులు ఎక్కడి వరకు జరిగాయి? ఎంత కంప్లీట్ అయింది? కొత్తగా ఏమొస్తుంది? ఆ! మీకు అమౌంట్‌లు ఎప్పుడిస్తారు? అన్నది మీ క్వెషన్‌కి సమాధానం అనేది నేను చెప్పాలి. అంటే నేను కనుక్కున్నాను గాబట్టి, నాకు అప్‌డేట్ వచ్చింది గాబట్టి మీకు చెప్తున్నాను. ఓకే. నాకు తెలిసినంత వరకు ముందుగా మన కంపెనీలో జరిగే అక్కడ కోర్ట్ విషయంలో గాని, అక్కడ యాప్ విషయంలో గాని, అట్నే రిటర్న్ ప్రాపర్టీ గాని, డైరెక్టర్‌లో బెయిల్ విషయాలు గాని, సార్ బెయిల్ విషయం అయితే మొత్తం గూడా 90% కంప్లీట్ అయిపోయినాయి. అది మీరు తెలుసుకోవాలి. ఎందుకయినాయంటే అతి తొందరగా చేస్తున్నారు గాబట్టి 90% అక్కడ కంప్లీట్ అయినాయి. ఇంకుండేది ఒక 10%. ఈ 10% పూర్తయితే యాప్ ఓపెన్ అవుతుంది. అర్థమైందా? మీ అమౌంట్‌లు మీ వాలెట్‌లోకి వచ్చేస్తుంది. మీ అకౌంట్‌లోకి వస్తుంది. సారీ. ఇది మీరు అర్థం జేసుకోవాలి. అంటే ఎంతవరకు వచ్చిందంటే ఇప్పుడు డైరెక్టర్‌లకి ఇప్పుడు 27వ తేదీ హియరింగ్ ఉంది. 25 అనేది సార్‌కి హియరింగ్ ఉందంట. సార్ కూడా కొన్ని కొన్ని కండిషనల్ కోర్ట్‌ని అడిగారు. వోళ్ళు కూడా ఓకే అన్నారు. ఒప్పుకున్నారు. అంటే ఆ 2 కండిషన్‌లు ఏందంటే అతి తొందరగా మమ్మల్ని ఏమి విచారించాలో విచారించండి. మా రిటర్న్ ప్రాపర్టీ మాకు కావాలి. అనేది ఈ 2 విషయాల గురించి అడిగితే ఓకే. అతి తొందరలోనే మీకు ఇచ్చేస్తాం అని జెప్పేసి వాళ్ళు గూడా చెప్పడం జరిగింది. తొందరలోనే డైరెక్టర్‌లకి బెయిల్ వచ్చిన ఎమ్మటే అంతా గూడా సవ్యంగా జరిగితే మన యాప్ గూడా మొత్తం వర్క్ అనేది పూర్తి అయిపోయింది. ఆల్రెడీ ఆల్‌మోస్ట్ మొత్తం పని ఓకే అయిపోయింది. ఇంక యాపు రిలీజ్ చేయడం ఒకటే. అలాగే మన డైరెక్టర్‌లకి బెయిల్ వచ్చితేనే మనకి మొత్తం మనకు సాలరీ పడే అకౌంట్‌లన్నీ గూడా సీజ్ అయినాయి కాబట్టి అయన్నీ గూడా ఓపెన్ చేయాలి. అంటే డైరెక్ట్‌లీ బెయిల్ వస్తే ఆ పేపర్ అనేది ఈడ పెడితే ఈ అకౌంట్‌లన్నీ గూడా రిలీజ్ అయిపోతాయి. ఈ రిలీజ్ అయిపోయిన తర్వాత మొత్తం అప్పటికి 95% మొత్తం వర్క్ అయిపోయినట్టు. మళ్ళీ రిటర్న్ ప్రాఫిట్ 1 వీక్ లేదా 2 వీక్ అంటే ఒక వారం, 2 వారాల్లో అది గూడా పూర్తయిపోతుంది. అర్థమైందా? ఆ రిటర్న్ ప్రాపర్టీ వచ్చిన ఎమ్మటే మనకి అన్నీ గూడా వర్క్ అయిపోయి ఎవరి వాలెట్ అనేది అంతా గూడా ఓపెన్ అయ్యి ఎవరి వాలెట్‌లో ఎంత అమౌంట్ ఉంది, ఆ డేటా మొత్తం గూడా వాళ్ళు చెక్ జేసుకుంటారు. చెక్ జేసుకున్న తర్వాతే మీకు అమౌంట్‌లనేది తొందరలోనే వేసేదానికి అందరూ సారోళ్ళందరూ గూడా సిద్ధంగా ఉన్నారు. అది మీరు అర్థం జేసుకోవాలి. ఈ యాప్ అయితే ఎక్కడికెళ్ళలేదు. మీ అమౌంట్‌లకైతే ఎక్కడికి పోవు. 100% మీ అకౌంట్‌లోకి వస్తాయి. వర్క్ అయితే 90% పూర్తయిందండి. ఇంక 10% ఉంది. 10% కూడా పూర్తయిపోతే యాప్ గూడా అన్ని విధాలుగా అంటే గవర్నమెంట్‌కి ఏం చెప్పారో వాళ్ళకి చెప్పిన ప్రకారం అన్ని మార్పులయ్యి, అన్నీ గూడా కరెక్ట్‌గా పెట్టి ఇప్పుడనేది యాప్ అనేది వదులుతున్నారు. అర్థమైందా? అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి. అంటే ఎన్నో రోజులు పడదు. దగ్గరలోనే త్వరలోనే అన్నీ గూడా సవ్యంగా జరుగుతాయి. మొన్న ఒక జూమ్ మీటింగ్‌లో ఇయన్నీ గూడా చెప్పడం జరిగింది. అర్థమైందా? ఇది గూడా మీరు అర్థం జేసుకోవాలి. అలాగే ఈ కంపెనీ ఎత్తేసే కంపెనీ అయితే, ఈ కంపెనీ ఉండకుండా ఎత్తేసే కంపెనీ అయితే కొత్తగా ప్రొడక్ట్ 6 రకాల కొత్త ప్రొడక్ట్ గూడా తయారు జేసి రెడీగా ఉన్నాయి. అతి త్వరలోనే అవి గూడా యాప్ ఓపెన్ అవ్వగానే అవి గూడా లాంచ్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాయి. అయి గూడా మీరు గమనించుకోవాలి. అర్థమైందా? ఇవన్నీ గూడా సవ్యంగా జరిగాయి. అన్నీ సవ్యంగా ఉన్నాయి. ఎందుకంటే మనం నెమ్మదిగా ఉన్నాం గాబట్టి ఏ డిస్టర్బెన్స్ కంపెనీకి చేయలేదు గాబట్టి కంపెనీ గూడా తన పని తను చేసుకుంటా పోతుంది. అతి త్వరలోనే మీకు అమౌంట్ వచ్చేలాగా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్థమైందా? నేను వీడియో చేస్తున్నా అంటే అప్‌డేట్ వస్తేనే మీకు వీడియో చేస్తానండి. అప్‌డేట్ రాలేదంటే నేను వీడియో అయితే చేయను. నాకు అవసరం గూడా లేదు. అర్థమైందా? లేదంటే నాదా ఫస్టు ఛానెల్ అంత వ్యూస్ పెట్టుకొని, కొత్తగా ఛానెల్ బెట్టి, ఎందుకు మైత్రి గురించి చెప్పాల్సిన అవసరం ఏమున్నది? ఎందుకంటే అందరూ ఇబ్బంది పడుతున్నారు. నాకు కాల్ చేస్తున్నారు. సార్ మీరు వచ్చిన అప్‌డేట్ మాకు చెప్పండి అని జెప్పి చెప్తున్నారు గాబట్టి, నేను మీకు అప్‌డేట్ అనేది ఇస్తున్నాను.
అర్థమైందా? నా ఛానెల్ ఎవరు ఫాలో అవుతున్నారో, నా అప్డేట్ ఎవరికి కావాలంటున్నారో వాళ్ళు మాత్రమే చూడండి. ఇంకా వేరే వాళ్ళు తప్పుడుగా కామెంట్లు పెడుతున్నారు. అర్థమైందా? తప్పుడుగా కామెంట్లు పెట్టినంత మాత్రాన రేపు ఉదయంతోనే నేను మీకు సాలరీ ఇవ్వను. అర్థమైందా? మీరు తప్పుగా కామెంట్లు పెట్టకపోయినా నేను సాలరీ ఇయ్యను. కంపెనీ ఇవ్వాలా, మనం తీసుకోవాలా. నేను వీడియో పెట్టేంత మాత్రాన నేను చెప్పినాను ఏమైనా అప్డేట్ ఇచ్చారు కాబట్టి మీకు చెప్తున్నాను. అది గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు వర్క్ అయిందంటే అంతవరకు వర్క్ అయ్యున్నది 90%. ఇంకొక 10% ఉంది. ఆ 10% క్లోజ్ అయితే మీ సాలరీ మీకొస్తది. మీ అమౌంట్‌లు మీకొస్తాయి. అప్పుడు దాకా అందరూ నెమ్మదిగా ఉండాలని నేను అనుకుంటున్నానండి. అది మనకు సార్ వాళ్ళు చెప్పిన అప్డేటు. నాకొచ్చిన అప్డేట్ గూడా అదే. అర్థమైందా? అటనేసి మీరు చెప్తున్నారు, మీరిస్తారా అంటే నేనెందుకు ఇస్తాను మీ డబ్బులు? అర్థమైందా? అక్కడ వచ్చిన సమాచారం మీకు తమిళ్ రాదు కాబట్టి నేను కనుక్కొని ఆ విషయం మీద మీకు చెప్తున్నాను. అంతవరకు నా బాధ్యత. అర్థమైందా? అమౌంట్‌లు అనేది వస్తాయి. ఇది మటుకు చెప్తున్నా వస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు 100% మన అమౌంట్‌లు ఇచ్చేస్తున్నాము. అమౌంట్‌లు ఇస్తాము. మన కంపెనీ పోదు అని చెప్తున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. వోళ్ళిచ్చిన హామీ. మీరు నన్నెట్టా క్వెషన్ ఏస్తారో నేను అలాగే వాళ్ళని క్వెషన్ ఏస్తున్నాను. క్వెషన్ ఏస్తే వాళ్ళు చెప్పే సమాధానం అది. ఏమని 100% అమౌంట్‌లయితే ఇస్తాము, ఇస్తాము. ఇచ్చేదానికి ఇయన్నీ గూడా ప్రాపర్టీ ప్రాసెసింగ్ మొత్తం అయిపోతే 100% మీకిస్తాం అమౌంటు. అది మీరు చెప్పండి. మీ డౌన్‌లైన్‌కి మీకు అందరికి కూడా చెప్పండి అంటున్నారు. ఆ విషయమే నేను జెప్తున్నాను మీకు. అర్థమవుతుందనుకుంటున్నాను. ఆ విషయం నేను మీకు జెప్తున్నాను. 100% మీకు అమౌంట్‌లు ఇస్తారంట కంపెనీ. అన్ని విధాలుగా 90% వర్క్ అయిపోయింది. ఎళ్ళిపోయేవోళ్ళు, పారిపోయేవోళ్ళు ఇయన్నీ గూడా తయారు చేయరు. యాప్ రన్నింగ్ పెట్టరు అని మీకు నేను చెప్తున్నాను. అర్థమైందా? 27వ తేదీ డైరెక్టర్ హియరింగ్ ఉంది. ఆ రోజు కూడా బెయిల్ రావాలనేసి కోరుకుంటున్నాను నేను. ఆ రోజు కూడా ఖచ్చితంగా బెయిల్ వస్తది. ఇది మూడో తూరండి హియరింగ్‌కి రావటం. ఆ రోజు హియరింగ్‌కొస్తే ఆ రోజు కూడా బెయిల్ రావచ్చు. వస్తే సార్ గాని 25వ తేదీ హియరింగ్ అన్నారు. అది అది కూడా బెయిల్ వచ్చేసారనుకో 2 కంప్లీట్ అయిపోతాయి. తర్వాత రిటర్న్ ప్రాఫిట్. రిటర్న్ ప్రాఫిట్ అంటే ఒక 2 రోజులు. 2 వారాల్లో అది కూడా పూర్తయిపోతది. అంత లోపల వస్తే మన డిసెంబర్ ఎండ్ జనవరి ఫస్ట్ కొంత అన్నీ కూడా సవ్యంగా జరిగి అందరికి కూడా అమౌంట్‌లు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అర్థమైందా? నేను కూడా దేవుడిని ప్రతిరోజు అదే కోరుకుంటున్నాను. నాకు డబ్బులు రావాలి కాబట్టి నేను అదే కోరుకుంటున్నాను. అది తొందరలో ఆడ మొత్తం క్లోజ్ అయిపోతే మనకు అమౌంట్ రావాలి. సారోళ్ళు మనకు అమౌంట్‌లివ్వాలి. మన ఆర్థిక ఇబ్బందులు తీర్చుకోవాలి అని చెప్పేసి నేను గూడా అనుకుంటున్నాను. అదే నేను మీకు చెప్తున్నాను. అర్థమైందా? ఇది మీరు అర్థం చేసుకోండి. థాంక్ యూ నంబర్స్. థాంక్ యూ లీడర్స్. మైవి3 సభ్యులందరికీ గూడా మరొకతూరి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చూసిన ప్రతి ఒక్కరు నా వీడియోని చాలా చాలా సంతోషం. అలాగే సబ్‌స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ ఇంకొంతమందికి సపోర్టింగ్‌గా నిలబడుతుంది. థాంక్ యూ. థాంక్ యూ నంబర్స్. జై మైత్రి.